అండ్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే తెలుగు మూవీ లవర్స్ అందరికీ మరో సంక్రాంతి ఒక సినిమా పండగ అంత ఒక పండగలా జరుపుకుంటారు. అంటే ఎంతో మంది దగ్గర రక్తం ఉంది, కానీ రక్తం లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కావచ్చు, చిరంజీవి ఐ డొనేషన్స్ కావచ్చు, ఇదంతా కూడా చేస్తున్నారు సార్. అంటే అంత ఈజీ కాదు, అంటే ఒక బ్లడ్ని తీసుకొని మనం సేవ్ చేయాలంటే చాలా కాస్ట్తో కూడుకున్న పని. గ్రేట్ కదా. ఆయన చాలా చారిటీస్ చేస్తుంటారు, అన్నీ బయటికి రావు, చాలా క్వైట్గా సైలెంట్గా కూడా చాలా చేస్తారు. నాకు తెలుసు కొన్ని. ఒక మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా ఉండి ఫైట్ మాస్టర్ అయ్యి ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హెల్త్ ప్రాబ్లం వస్తే చిరంజీవి గారు చాలా హెల్ప్ చేశారు అతనికి. అంటే ఏదో ఆపరేషన్ చేయాలి దీనికి అట్లాంటి దానికి, అది నాకు తెలుసు. అది ఎక్కడ బయటకు వచ్చినట్లేదు, నాకు అతనే చెప్పాడు, ఆ రాము అనే అతను. ఏమని సార్? ఆ హెల్త్ ప్రాబ్లం వస్తే అతనికి ఒక ఫైట్ మాస్టర్ చాలా నాళ్ళ క్రితం, దానికి చిరంజీవి గారు ఆ ఆపరేషను ఆ మెడికల్ దీనికోసం చాలా హెల్ప్ చేశారు. అలాంటి చారిటీస్ చాలా చేస్తారు ఆయన, కొన్ని అసలు బయటికి చెప్పరు. నాకు తెలుసు ఇది, ఎందుకంటే ఆ ఫైట్ మాస్టరే నాకు చెప్పాడు, చిరంజీవి గారు ఇట్లా హెల్ప్ చేశారండి, నాకు ఇంత ఇచ్చారని. గ్రేట్ కదా. అవును. అలాగే బ్లడ్ బ్యాంక్ అనేది దానికి ఎంతో మనకి ఎవరికీ తెలియనంత ఖర్చు ఉంటుంది. ట్రూ సార్, చాలా ఖర్చు. ఏది నేను వెళ్ళి చూసా ఒకసారి, ఆ ఎక్విప్మెంట్కి కానీ అక్కడున్న టెక్నీషియన్స్ డాక్టర్స్ కానీ ఆ బ్లడ్ని ఉంటాయి కదా ప్రాసెస్ ఏదో, వాటికి చాలా ముందు ఆ బిల్డింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతే కదా సార్. బ్లడ్ బ్యాంక్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. దాంట్లో ఎంత మంది ఉన్నారు, రైట్. బిల్డింగ్ కట్టడానికి ఎంత అవుద్ది. తర్వాత బ్లడ్ నేనే మా డాక్టర్ కేవీఆర్ గారు, చిరంజీవి గారి కో బ్రదర్ని, నాకెవరో అడిగితే నేను ఎమర్జెన్సీ ప్రాణం మీదకి వస్తే అడిగితే డాక్టర్ గారు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తెప్పించి ఇప్పించేవాడు. రైట్. ఆ బ్లడ్ ఆ టైంకి అందకపోతే పేషెంట్కి ఏమవుతుందో తెలియదు కదా, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అట్లా నేనే డాక్టర్ గారిని అడిగితే నాకు 4-5 సార్లు తెలిసిన వాళ్ళు, సడన్గా డాక్టర్ గారు పరిచయం లేదు, ఎవరు పరిచయం లేదనుకుంటే మేము మాకేదన్నా మా డాక్టర్ గారిని అడుగుతాం ఇలాంటి ఎమర్జెన్సీ. అట్లా ఎంతమంది ప్రాణాలను కాపాడుతుంది చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్. చాలా గొప్ప. ఎన్ని సంవత్సరాలు అయింది బ్లడ్ బ్యాంక్, ప్రతిరోజు ఎవరొక్కరిని సేవ్ చేస్తానే ఉన్నారు కదా. అది హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి గారికి. అండ్ ఎస్పెషల్లీ ఇందిరా మూవీ అంటే అందరికీ ఇంటర్వెల్ బ్యాంక్ చూస్తే గూస్ బంప్స్, ఇప్పటికి కూడా గూస్ బంప్స్ అది. సో ఇంటర్వెల్ సీన్ ఎలా డిజైన్ చేశారు సార్? చిన్ని కృష్ణే సబ్జెక్ట్, అమ్మాయి అది మంచి ట్విస్ట్. శివాజీ అవును మామూలు పడవ వాళ్ళలాగా ఉంటాడు. అవును. ఉండి అతను చిరంజీవి అక్కడ పెళ్లిపేటల మీద, చిరంజీవి గారి మేనకోడలనేగా పెళ్లిపేటల మీద కూర్చొని ఉంటే ఆత్యాగరాలు రావటం, మేము తీయటం కూడా రాయలసీమ ఇది కదా, కార్లు అన్నీ రావటం, అమ్మాయి దిగటం, వెనక తన గ్రూప్ మొత్తం పెద్ద పర్సనాలిటీలు, ముఖేష్ ఋషి, ఇంకెవరెవరెవరెవరెవరు మొత్తం వాళ్ళ పక్కన ఆ డ్రెస్సుల్లో దిగటం, అక్కడికి రావటం, మణిశర్మ రికార్డింగ్ వచ్చి అక్కడ ఒక్కొక్క మాట చెప్పి శివాజీ లేసి ఎప్పుడైతే దండ తీసి అట్లేసి చిరంజీవి గారు షాక్, ఆడియన్స్ కూడా షాక్ అసలు ఎంత. అది మంచి ట్విస్ట్, అది చిన్ని కృష్ణే. అండ్ డ్యాన్స్ అంటే డ్యాన్స్కి మరో పర్యాయ పదం అన్న, డ్యాన్స్కి ఇంకో డెఫినేషన్ అన్నా కానీ మెగాస్టార్ గారు. అందరికీ మెగాస్టార్ గారిని చూసి ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చి ఆయనలాగా స్టెప్లు వేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. సో ఈ మూవీలో అన్ని పాటలు కూడా స్టెప్స్ చూస్తే ఇప్పుడు విన స్టెప్స్, బొమ్మ ప్రతి దానికి కూడా ఒక ఆరా ఉంటుంది సార్. సో మెగాస్టార్ గారిని అందరికంటే ఫస్ట్ చూసింది మీరు, స్క్రీన్ మీద చూడటం వేరు, ఆయన డ్యాన్స్ వేసేటప్పుడు లైవ్లో ఉండి ఆ ఎంజాయ్మెంట్, ఆ అనుభూతి ఎలా ఉండేది మీకు? మా అదృష్టం అది. ఫస్ట్ ఆడియన్స్ మేమే కదా, కెమెరాల నుంచి విఎస్ఆర్ స్వామి గారు, కెమెరా పక్క నుంచి నేను, పక్కన మా డ్యాన్స్ మాస్టర్, మా యూనిట్, ఫస్ట్ ఆడియన్స్ మేమే కదా. అవును. మరి బంబంబోలే సాంగ్ అయితే నైట్ ఎఫెక్టు, డే ఎఫెక్టు, కాశీ ఇక్కడ అక్కడ తీస్తూ ఉంటే ఆయన గ్రేస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆయన ఇప్పటి నుంచే కదా, ఫస్ట్ బిగినింగ్ నుంచి కూడా ఆయనకు ఒక సపరేటు స్పెషాలిటీ ఉంటుంది. షార్ట్ ఫినిషింగ్లో టక్కన ఇట్లా ఏదో చేస్తూ ఉంటారు. ఆయన ఓన్ అంత మ్యాజిక్ అది. డ్యాన్స్ మాస్టర్ చెప్పింది కాదు, ఆయనకు ఒక స్టైలు సపరేట్, డ్యాన్స్ గ్రేస్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ఫినిషింగ్లు కూడా భలే అంటారు. అట్లా ఎంత గ్రేస్ ఉంటుందో ఆయన సాంగ్స్, వీటిల్లో మేమే క్లాప్స్ కొట్టేవాళ్ళం. మరి ఆ బంబంబోలే సాంగ్లో ఒక చిన్న బిట్టు డ్యాన్స్ చేసి ఏదో ఇట్లా అనుకొని
టీ షర్ట్ అనేది ఇట్లా పట్టుకొని ఇట్లా ముఖానికి పెట్టుకొని ఏదో చేస్తాడు. తెలియకుండా మీరు మంచి స్టెప్ వేశారు సార్ ఇప్పుడు. అట్లా ఎంత గ్రేసు, ఎంత హొయ్యలు, ఎంత అద్భుతంగా చేస్తారు. మేమే క్లాప్స్ కొట్టేవాళ్ళం అక్కడ. బంబంబోలేలే నాకు దాయి దాయి దమ్మ అయితే చెప్పే పనిలే. రాధే గోవిందాలో కూడా అసలు వయ్యారాలు ఎన్ని సొనాలి బిందులు తిరిగి తిరిగి చుట్టొచ్చి మూమెంట్లు చేస్తా. స్పెషల్ ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు. అందుకే ఆయన మెగాస్టార్. డైలాగులు అంత బ్రహ్మాండంగా చెప్తారు, డ్యాన్సులు అయితే ఇక అదర కొట్టేస్తారు, యాక్షన్ అయితే ఇక ఖైదీ దగ్గర నుంచి ఎన్ని సినిమాలు. మహేంద్రాలో కూడా హెలికాప్టర్లోంచి దిగటం, స్పెషల్ రైల్వే ట్రాక్ మీద హెలికాప్టర్లో దిగటం, మీ లో యాంగిల్ పెడితే హెలికాప్టర్ నుంచి దిగుతారు, అంత డైనమిజం. అట్లా చిరంజీవి గారు మెగాస్టార్, ఇంద్ర, మా టెక్నీషియన్స్ అందరూ, చిన్ని కృష్ణ, పరుచూరి బ్రదర్స్, స్వామి గారు, కోటగిరి వెంకటేశ్వరరావు గారు, మణి శర్మ గారు, మా ధర్మా మాస్టర్, యూనిట్ మొత్తం యాక్ట్ చేసిన సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్, పునీత్ సార్ గారు, ముఖేష్ ఋషి, అందరూ, బ్రహ్మానందం గారు, మిగతా వాళ్ళు లేరు దురదృష్టం, మల్లికార్జున్ గారు, ఏవిఎస్ ధర్మవరం గారు, అందరూ కామెడీ. మీది తనాలే మాది తనాలే ఇప్పటికీ ఫేమస్ సార్. అసలు ఇప్పటికీ కాశీలో మన వాళ్ళు ఎవరు, మా ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు చెప్తుంటారు, వెళ్తే మన తెలుగు వాళ్ళతో అక్కడ హిందీ పండిట్లు మీది తనాలే మాది తనాలే అంటారు. ఇందిరా గురించి మాట్లాడుకోవటం ఇప్పటికీ. అట్లాంటి మెగాస్టార్ అద్భుతంగా చేసిన ఇంద్ర స్పెషల్గా ఆగస్ట్ 22 అంటే ఫ్యాన్స్కి పండగ. అది 22 సంవత్సరాలు. అసలు ఎంత కోఆర్డినేషన్, మ్యాచింగ్. 22 సంవత్సరాలు, ఆగస్ట్ 22. 22 సంవత్సరాల తర్వాత మళ్ళా అంటే అందరికీ ఇంద్ర అనేది ఇంకా గుర్తుండి, ఏదో 22 సంవత్సరాలు కాదు, అందరికీ ఇంకా గుర్తుంది ఇంద్ర. ఆ పాటలు అవన్నీ ఇది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ అవుతుందంటే చాలా సంతోషంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా చేశారు. ఇంద్ర, మీ డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ, డైలాగులు కానీ ఇంకా గుర్తుండిపోయినాయి. మీ దాయి దాయి దామ్మ స్టెప్స్ అయితే ఇప్పటికీ డ్యాన్సులు చేస్తూనే ఉన్నారు. అది మీ గ్రేస్. దాయి 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 దామ్మ సాంగు ఒక సినిమా 100 days అయితే దాయి దాయి దామ్మ పాట నా ఉద్దేశంలో అదొక 40-50 days. నేను ఎగ్జాగరేటింగ్గా చెప్తున్నా. అంటే అంత నచ్చింది నాకు ఆ పాట, ఆడియన్స్కి కూడా అంత నచ్చింది. అది కేవలం మీ వల్లే చిరంజీవి గారు. మీ ఫ్యాన్స్కి మళ్ళా పండగ, మీ బర్త్డే పెద్ద పండగ. ఈ సినిమా రిలీజ్ ఇంకా వాళ్ళకి రేపు, నాకు తెలిసి రేపు ఇప్పటి నుంచే థియేటర్ల దగ్గర ఉండి ఉంటారు ఫ్యాన్స్ అందరూ. మీరు ఇంకా బ్రహ్మాండమైన సినిమాలు చేయాలి, మీ ఫ్యాన్స్ని మీరు బాగా ఇంకా ఎంటర్టైన్ చేయాలి, చాలా సూపర్ హిట్లు చేయాలి. హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. సార్, మంచి సినిమాలు చేయాలంటే గుర్తొచ్చింది, మళ్ళీ మీరు ఎందుకు మెగాస్టార్ గారితో ఒక సినిమా చేయకూడదు? నాకు వెంటనే చెప్పారు మళ్ళీ సినిమా. ఇంద్ర అయిన తర్వాత నన్ను పరశుర్ బ్రదర్స్ని పిలిచి ఇక్కడ ఉండేవాళ్ళు అప్పుడు చెక్ పోస్ట్ దగ్గర సినిమా చెప్పారు. బ్యానర్ కూడా విజయ్ బాపినేడు గారు, గోపాల్ మళ్ళీ చేద్దాం సినిమా అని చెప్పి అన్నారు. కొన్నాళ్ళు సిట్టింగ్ కూడా వేసాము. తర్వాత ఆయన బిజీ అయిపోయారు, సబ్జెక్ట్ అప్పుడు సెట్ అవ్వాలా, అందుకని చేయలేకపోయాం. లేకపోతే మళ్ళీ వెంటనే విజయ్ బాపినేడు గారు అంటే ఆయన బాగా ఇష్టం కదా. ఆయన డైరెక్టర్ కూడా చిరంజీవి గారి సినిమాకి గ్యాంగ్ లీడర్కేగా విజయ్ బాపినేడు గారు డైరెక్టర్. అయినా సరే ఆ బ్యానర్లో నాకు సినిమా చెప్పారు చేద్దామని. మమ్మల్ని ఇద్దరిని, అదే పరుచూరు వాళ్ళని నన్ను పిలిచి వెంటనే చెప్పారు సినిమా చేద్దామని. ఇప్పుడేమైనా కథ రెడీగా ఉందా సార్? అంటే ఉంది కానీ అంటే రెడీగా లేదు ఇంకా. నేను కూడా డిస్టర్బ్ చేయనుగా, ఆయన బిజీగా ఉన్నారు. నేను మంచి సబ్జెక్ట్ తెచ్చుకొని ఇట్లా ఉందని అంటే 100% వింటారు. ఇంకా నాదే నస సబ్జెక్టుల దగ్గర. మా విజేంద్ర ప్రసాద్ గారే ఫుల్ బిజీగా ఉన్నారు, రాజమౌళి అట్లా. చిన్ని కూడా చెప్తానన్నాడు కానీ ఇంకా చెప్పలా. మంచి సబ్జెక్ట్ ఉంటే వెళ్తా చిరంజీవి గారి దగ్గర.